ప్రైస్తుల దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారా? మీకు మా వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో లేఖన భాగాల్లోనికి వెళ్దాం. ఎవరు దేవుని సంబంధులు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దేవుని సంబంధులు? క్వశ్చన్ మార్క్ కదా. మేము దేవుని పిల్లలమండి, మేము దేవుని పిల్లలమని చెప్తున్నారు కదా. ఎందుకంటే ప్రభు త్వరగా రాయనన్నారు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా, సర్వోన్నతుని దేవుని కుమారులుగా, మనం కుమార్తెలుగా మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఎప్పుడో సంవత్సరం కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు ఇష్టానికి. హల్లెలూయా. కనుకనే ఎవరు దేవుని సంబంధులు అని అంటే యోహాను సువార్త ప్రభు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. యోహాను సువార్త మరి 9వ అధ్యాయంలో చూస్తే 37లో చూస్తే యేసు చెప్తున్నారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇలా చెప్తారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురని, నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను అని చెప్తున్నారండి జీసస్. హల్లెలూయా. నిజమే కదండి. మనం ఒకప్పుడు సత్య సంబంధులుగా కాకుండా అసత్యానికి అడుగులు వేస్తూ ఈ లోకంలో జీవిస్తుండగా ఆయన దయ తలచి ఆయన ఉచితమైన కరికరం చొప్పున, కృప చొప్పున మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించారు. హల్లెలూయా. కనుకనే తనను నమ్మిన యూదులతో ఈరోజు ప్రభు నమ్మిన సహోదరి నీతో మాట్లాడుతున్నారు ప్రభు వారు. హల్లెలూయా. నీతోటే మాట్లాడుతున్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అది నిజముగా. హల్లెలూయా. మేము దేవుని బిడ్డలని చెప్తున్నారు కదా, మేము దేవుని సంబంధాలను చెప్పుకుంటున్నారు కదా, ఎంత ధైర్యం కదా. కొందరికి భలే మొండి ధైర్యం బాగుంటుంది మేము దేవుని పిల్లలని చెప్పుకోవడానికి. ప్రభు నవ్వుతారు. దేవుని బిడ్డలు ఎవరో సాతానుకు చోటిచ్చిన వాడి కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తున్న వారెవరో ప్రభుకన్నీ తెలుసు. కనుక నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. అంటే నా కుమారులుగా ఉంటారు, నా సేవకులుగా ఉంటారు, నా కుమార్తెలుగా ఉంటారు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో సత్యాన్ని గ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నువ్వు సత్యాన్ని గ్రహిస్తున్నావా? ఈ సత్యం అంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. మనకు స్వతంత్రం ఇచ్చారు కదా, ఇష్టానుసారంగా జీవించడానికి. మనకి ఎలాంటి రైట్స్ ఇవ్వాల ప్రభు? సత్యమును మాత్రమే అనుసరించి జీవించాలి. మనకి మనల్ని స్వతంత్రులుగా చేశాడు ప్రభు వారు. కిందకి వెళ్తే వారు ఏమంటున్నారు? కిందకు వచ్చేసరికి మేము అబ్రహాం సంతానం, మేమెన్నడం ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయదురని ఎలా చెప్తున్నా నువ్వు అని ప్రభుని ఎదిరిస్తున్నారంట. లేరా? ఇప్పుడు ఎదిరించేవారు లేరా? నువ్వేంటి మాకు చెప్పేది? సేవకులను ఎదిరించట్లేదా? అంటే ఒక దైవశైలిని ఎదిరిస్తుంటే వాక్యాన్ని ఎదిరిస్తున్నట్టు, వాక్యమని దేవుని ఎదిరిస్తున్నట్టు. అక్కడ వాళ్ళ సత్యంలో నిలిచిన వారైతే, నిజముగా వాక్యాన్ని గ్రహించిన వారైతే అట్టివారు మాత్రమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. లేదు మేము అబ్రహాం సంతానం, మేమెన్నడు ఎవరికి దాసులుగా ఉండలేదే, మేమెన్నడను ఎన్నటికని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్తున్నావు అని అందుకు ప్రభు అన్నారు, పాపం చేయి ప్రతివాడును పాపం నాకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం చేసే ప్రతివాడు కూడా పాపం నాకు దాసుడు. హల్లెలూయా. త్రాగే ప్రతి వ్యక్తి దేనికి దాసుడు?
మద్యం సేవిస్తున్న వ్యక్తులు మద్యానికి దాసులు. హల్లెలూయా. అబద్ధములు ఆడేవారు అపవాదికుడి కుమారులు కుమార్తెలు. అబద్ధాలు ఆడుతున్నావా? ఏమి? అయితే నువ్వు సాతానుగాడి కుమారుడివి. వాడు అబద్ధమునకు జనకుడంట. అబద్ధాన్నే కంటాడు వాడు. నోరు తెరిస్తే అబద్ధం, సత్యం వాడి నోటంపట లేదు. కానీ ప్రభువారు సత్య సంబంధి. మనం కూడా సత్య సంబంధులుగా, దేవుని సంబంధులుగా మనం జీవించాలి. ఏమే? ఇంకా సరే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. హల్లెలూయా. మేము దేవుని బిడ్డలవండి అని చెప్తుంటారు కదా, ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీరు అబ్రహాము సంతానం నాకు తెలుసు, కానీ ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు. వాక్యానికంటే చోటు లేదంట. నిజంగా ఒక వ్యక్తి హృదయంలో చోటు ఉంటే ఆయన మాటకి విధేయత కలిగి జీవిస్తారు, ఎదిరించరు. ఎదిరిస్తున్న స్వభావం ఉంటే మాత్రం సాతాను యొక్క సొత్తు. అయినను వీళ్ళు నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపడానికి వెతుకుతున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను. చూడండి, తండ్రి దగ్గర చూసిన సంగతులన్నీ బోధిస్తున్నారంటే ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. యేసు ఏం చెప్తున్నారు? నేను నా తండ్రి యొద్ద వినిన వాటినే, నేను నా తండ్రి యొద్ద చూచిన వాటినే, ఆ చూచిన సంగతులు మీకు బోధిస్తున్నాను అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఎవరికండి? మేము దేవుని బిడ్డలమండి అని చెప్తున్నారు కదా. మరి లోబడుతున్నారా? ఏమి? నేను నా తండ్రి యొద్ద 38వ వచనంలో 8:38 నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే మీకు బోధిస్తున్నాను. ఆ ప్రకారే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగిస్తున్నారని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ప్రభుతోటి. మరి ఆయన సేవకులతో మాట్లాడరా? మాట్లాడతారు అట్టివారు. ఏమంటారు ప్రభువారు? నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు మీకు బోధిస్తున్నాను, ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగిస్తున్నారని వారితో చెప్పారంట. అందుకు వారు అంటున్నారంట ఆయనతేమని? మా తండ్రి అబ్రహాం అనిరి. అందుకు యేసు, అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు మీరు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. నిజమే కదండి, సత్యం అని చెప్పినందుకు చంపేశారు యేసుని. అపోస్తులు కూడా చూడండి, పేతురు గారు, వీళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా హతసాక్షులు. ఎందుకే తెలుసా? సత్యాన్ని బోధిస్తుంటే చంపేస్తున్నారు, నిజం చెప్తుంటే చంపేస్తున్నారు. ఎవరి వీళ్ళు? లోకాన్ని వెంబడించేవాళ్ళు. లోకం తన వారిని స్నేహిస్తుంది, కానీ సత్యం ఇప్పుడు నిలిచే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సత్య సంబంధులు దేనికైనా సిద్ధపాటు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎందుకు చెప్పినా పైన ఉండాలని ఆశిస్తారు కాబట్టి. దేనికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక్కొక్క మాట చూద్దాం, కిందకెళ్ళి మీతో కిందకెళ్తా. ఆ ప్రకారము అబ్రహాము అట్లా చేయలేదు. ఎట్లా చేయలేదు? తిరుగుబాటు చేయలే. ఏది చెప్తే దానికి లోబడిపోయినాడు ఆయన అబ్రహాము గారు. హల్లెలూయా. భక్తులు, మహాభక్తులు చాలామంది ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేసినారు. వాళ్ళు లోబడ్డారు తప్ప తిరుగుబాటు చేయలే, వ్యతిరేకించలా. భక్తులను చూసి మన బ్రతుకులు మార్చుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎదిరిస్తున్నావా ప్రభు మాటకి? అందుకే దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడని నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను. వెంటనే రోషం వచ్చేస్తున్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళలో ఏం దూరింది? సాతానుకు చోటిచ్చిన వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు చూసినారా? అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. ఏమంటున్నారండి? ప్రభు ఏం చెప్పినారు? నేను నా తండ్రి దగ్గర చూసిన సంగతులు మీకు చెప్తున్నాను, మీరు మీ తండ్రి క్రియలే మీరు చేస్తున్నారు అంటే రోషం వచ్చేసింది. ఎందుకంటే లోకానికి పాపానికి చోటిచ్చిన వ్యక్తి ఎప్పుడు కూడా పైకి మాత్రమే మేము అబ్రహాము సంతానము, అబ్రహాం పిల్లలు అంటున్నారు. ఉటిదే లోపలేం లేదండి. వాక్యం చూడలేదు. అబ్రహాం గారు అలా చేయలే. ప్రభు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి ఆయన నడిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం
ఆయన భరించారైనా కిందివాడిగా ఉండడానికి కాదు, పైవాడిగా ఉండడానికి. హల్లెలూయా! ఒక్క క్షణం మనం ఆలోచించాలి. ప్రభు ఎంతగా చెప్తున్నారు అని అంటే, ఎందుకోసం చెప్తున్నారు? నా మేలు కొరకే. హల్లెలూయా! సత్యాన్ని గ్రహించరు. అసలు సత్యం తెలియడు. బైబిల్ వాక్యం చదివితే కదా, ప్రార్థన చేస్తే కదా, కన్నీళ్ళొస్తే కదా. ఏమి? సత్యం చెప్తుంటే అసలు కాదు. అక్కడ ప్రభు ఒకటి వీళ్ళేమన్నారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము. చూసినారండి? ఎప్పుడు దొంగ వాడి లోపల నుండి బయటకొచ్చేస్తాయి. హృదయంలో ఏమైతే నిండి ఉంటుందో అది బయటికి కక్కేస్తాడు వాడు. హల్లెలూయా! ఒకదాని వాడి సంబంధం లేకుండా. ఇక్కడ చూడండి కొంచెం వెళ్దాం మళ్ళీ. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము. మేము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పారు. యేసప్పుడు వార్త అన్నారు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించెదరు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సమయంలో నా ప్రియ సహోదర సహోదరి, నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే మీరు ఆయన మాటని గైకొంటారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? గ్రహింపురాళ్ళు. గ్రహింపు కావాలంటే, గ్రహింపు ఒక వ్యక్తి కావాలనంటే ప్రభు పాదాల దగ్గర పడి ఏడవాలి, కన్నీరు విడిచి, ప్రభా నా గ్రహింపు దయచేయండి, నా కళ్ళు తెరవండి, నా హృదయ నేత్రములు తెరవండి ప్రభా. నా గ్రహింపు కావాలి, వివేచన కావాలి, నాకు వివేకము కావాలి, నీ వాక్యం ధ్యానించే కృప దయచేయండి. హల్లెలూయా! ఏమి ఆయన దగ్గర నుంచి వచ్చాడు. ఆయన అక్కడ చూసిన సంగతులే చెప్తున్నారు ఇక్కడ ప్రభువారు. దేనికి మహిమ కలుగును గాక. పైనుంచి వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను ఒక దినాన్ని పైన ఉంచడానికి. ఆమేన్. కింద వారం కాదు, కింద ఉండడానికి కాదు. ఇప్పుడు చాలా మంది కింద వారుగానే జీవిస్తున్నారు. ఈ భూ సంబంధమైన వాటే మనసు పెట్టేస్తారు. అందుకే ఎవరు దేవుని సంబంధులు? దేవుని సంబంధాలు అంటే ఎలా ఉంటారండి? దేవుని మాట అంటారు. పైనుండి దిగి వచ్చిన వాడు ఏం చెప్తున్నాడో ఆయన మాట విధేయత కలిగి జీవిస్తారు. హల్లెలూయా! ఎవరు దేవుని సంబంధాలు? మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా! అందుకే ప్రభు ఒక మాట చెప్తున్నారు కదా, అప్పుడైన మీరు క్రిందివారు. ఆయన మాట ఎదిరిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నా ప్రభువా? మేము వ్యభిచారం వాళ్ళు పుట్టాం అనుకుంటున్నారా? అంటే వాళ్ళ క్రియలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎవరి క్రియలు చేస్తున్నారు? ఎవరికి? అపవాదిగాడు చేసే క్రియలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అపవాది ఏం చేస్తాడు? అంటే ఎప్పుడు చెడుతో నింపేసుకుంటారు. హృదయం నాటి చెడే, మంచి అనేది వాళ్ళు లేదు. మంచి లక్షణాలు, మంచి మాట ఆడి దగ్గర, అపవాది దగ్గర ఉండదు. కానీ మంచితనం అంతా యేసులోనే ఉంది. హల్లెలూయా! ఆయన పైనుండి వచ్చినారు. ఆయన తండ్రి దగ్గర ఏమైతే చూస్తున్నారో ఆ సంగతులన్నీ ఈ భూమి మీద మనకు తెలియజేస్తున్నారు ప్రభువారు. మీరు దేవుని పిల్లలైతే మరి ప్రభు చెప్పిన మాట వినవా? ఆయన మాటలు గైకొనవా? ఏమి? అందుకే కదా మీరు ఇక్కడ 8వ వచనము 8వ అధ్యాయము 23-24 చూస్తే అప్పుడైనా అంటారు ఏమని? మీరు క్రిందివారు కాబట్టి క్రింద ఉన్నట్టే మాట్లాడతారు. నేను పైనుండి వాడను. హల్లెలూయా! మనల్ని అందరినీ పైనుంచడానికి ప్రభువారు ఈ భూకి దిగి వచ్చినారు. హల్లెలూయా! మన ఈ భూమి మీద ఉండి ఇక్కడ ఆగిపోవడానికి కాదు, కానీ మనకు స్వతంత్రాన్ని ఇచ్చి, దేని మీద? పాపం మీద, శాపం మీద స్వతంత్రాన్ని ఇచ్చి దాన్ని జయించడానికి స్వతంత్రం ఇచ్చాడు ప్రభువారు మనకి. అని జయించాలి, మనం జయించి నిలబడాలి. అంతే తప్ప పాపానికి దాసులుగా మనం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా! మహోగ్రతను పెనుగాలు రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, తప్పించుకోవాలి. అందుకే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ప్రతి మాటకి మనం విధేయత కలిగి దేవుని మాట వింటాడు. హల్లెలూయా! దేవుని సంబంధాలు దేవుని మాట వింటారు. భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెడతారు అక్కడ. హల్లెలూయా! అదేవిధంగా అక్కడ చూద్దాం ఒకసారి 8:23లో, అప్పుడు మీరు క్రిందివారు. ప్రభు చెప్తున్నారు, అప్పుడైనా మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. హల్లెలూయా! దేవునికి మహిమ. మరి మీరు భూ సంబంధం జీవిసి ఇక్కడే ఆగిపోతారా? ఈ భూలోకంలో జీవిస్తున్న నేను పరవాసిని అని ప్రభు చెప్పిన ప్రతి మాటకి కూడా విధేయత కలిగి ఆ మాటలు రిసీవ్ చేసుకుని పైవారుగా జీవిస్తారా ఈ భూలోకంలో?
లేతే నేను భూ సంబంధనండి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా మేము ఇట్లానే జీవిస్తామండి. భక్తి ఆ! మేము చేసే పనులు మేము చేస్తామంటారు. అలాగనుకుంటే మాత్రం పరసంబంధువు కాదు. మన పరవాసులము. ఈ భూలోకంలో జీవిస్తున్నాం పరవాసులం మనం. కనుక ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మాత్రం అపవాది ఏం చేశాడు తెలుసా? ఈ భూ సంబంధమైన వాటి మీద మాత్రమే మనసు పెట్టనిస్తాడు. దీన్ని ఆకర్షించే విధంగా క్రియేట్ చేస్తాడు వాడు. పైకి మాత్రం భక్తి కలిగి నటిస్తా ఉంటారు. హల్లెలూయా! ఎందుకొచ్చిన భక్తిది? ఒకడు పాపం చేస్తే పాపానికి దాసుడని చెప్తున్నారు అక్కడ ప్రభువారు. హల్లెలూయా! నువ్వు మోసం చేస్తే మోసానికి దాసుడు. మోసాలు చేస్తూనే ఉంటావు. నువ్వు చేస్తా, నీ పిల్లలు చేస్తా, పిల్లలు చేస్తూనే ఉంటారు. నీతో ఆగిపోవాలి ఇంకా. హల్లెలూయా! ఇక మోసాలు అబద్ధాలని ఆగిపోవాలి. అలా చేసుకుంటూ పోతే నువ్వు ఉండవు, నీ పిల్లలు ఉండరు. ఎక్కడ? అది. కనుక మనం పరవాసులము, పరదేశులము గనుక ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగా ఏమాత్రము కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా పౌరుషము కలిగి మనం పరదేశులము, పరవాసులము, ఈ భూ సంబంధము కాదు. ఒక దినాన్ని ఈ భూ సంబంధమైన ఈ జీవితాన్ని ఈ భూలోకంలో జీవించిన దినములైన తర్వాత మనల్ని పరలోకానికి చేర్చేదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన చెప్పిన ప్రతి మాట వింటూ మేము దేవుని బిడ్డలమే అనుకుంటూ పాపాన్ని చేస్తున్నావా? అయితే నువ్వు పాపానికి దాసుడివి. మోసాలు చేస్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావు, దొంగతనం చేసి తాగుతున్నావా, తిరుగుతున్నావా? ఏమి ఇలాంటి పనులు ఏం చేస్తున్న దానికే దాసుడు అయిపోతారు. మనమైతే సత్య సంబంధులుగా, పరవాసులుగా ఈ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోకుండా నిజంగా దేవుని సంబంధం అయితే దేవుని మాటకు విధేయత కలుగుతూ, ఆయన మాటను అనుసరిస్తూ, ఆయన మాట గైకొని, ఆయన ప్రతి ఆజ్ఞకు విధేయులై జీవించినట్లయితే మనము పైవారము. ఆమేన్. అంటే మీరు భూ సంబంధమైన సంగతుల్ని మనసు పెడుతున్నారు కాబట్టి మీరు వీటి మీద మనసు ఉంచుతారు. పైకి మాత్రం పేరు మాత్రం క్రైస్తవులే. ఏమన్నా అబ్రహాము పిల్లలు, అబ్రహాము సంతానం. అబ్రహాం అట్లా చేయలే. అబ్రహాం అలా చేశాడా? ప్రభు చెప్పిన ప్రతి మాటకి విధేయతకెళ్ళి కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ముందుకు సాగాడు తప్ప ఎదుర్కోవాలటం వేయలే. ఎదిరించే స్వభావం తనకు లేదు. నిజంగా దేవుని యొక్క దివ్యస్వరం వింటే లోపడతారు. హల్లెలూయా! మాకు తెలుసులే, మేము కూడా అబ్రహాం సంతానమే. ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభు మీద. ఇప్పుడు కూడా తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటుదారి పరలోకం ప్రవేశం లేదు. నువ్వెంత ప్రయాసపడినా, ఎంత తల్ల కిందలు తపస్సు చేసినా, ఎంత సంపాదించినా మోసాలతో, దగాలతో, అన్యాయం అక్రమంతో నువ్వెంత మూట కట్టినా ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ వదిలేసి పైకి వెళ్తావు. నీ వెళ్తున్న స్థలం ఏది? పైన, కింద. అందుకే ఏసు అక్కడ ప్రభు చెప్తున్నమాట ఏమని అక్కడ యూదులు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. అప్పుడు ఏసు పైకి వెళ్దాం ఒకసారి. 21 చూద్దాం, 8-21 చూద్దాం. మరి ఒకప్పుడు ఏసు చెప్తున్నారు, ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకుంటాడా అని అనుకుంటున్నారంట. ఏమండి, నన్ను కూడా అన్నారు, పెద్ద భక్తురాలండి, చెప్పొస్తుందండి. అలాగే ఏడిపిస్తుంటాడు సాతాను. ఏడవడం కాదు కానీ కళ్ళనొక్కని దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కనుదృష్టిలో నా ప్రవర్తన ఎలాగుంది నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా తండ్రి, చెవులారా వింటున్నావు కదా అంటే చాలు. వాడి వైపు చూడకూడదు మనం. నేను రెచ్చగొడతాడు దుష్టుడు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు అక్కడ, నేను చంపుకుంటాడేమీ ఒకవేళ. హల్లెలూయా! ఇదేనని కూడా అక్కడ ఇంకొక మాట చూద్దాం. తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నమాట, అప్పుడైన మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు పేరుకు మాత్రమే అబ్రహాము కుమార్తెలు, అబ్రహాము సంతానమేమో అని చెప్తున్నారు. అబ్రహాం కోసం నాకు బాగా తెలుసు, అబ్రహాం ఎట్టివాడో నాకు తెలుసు అన్నారు. అక్కడే హేళన చేస్తున్నారు. అబ్రహాం కంటే ముందు పుట్టావా? అబ్రహాం కంటే ముందు ఉన్నవాడని అన్నాడు అక్కడ ప్రభు వారు. హల్లెలూయా! ఇలాంటి కుశల ప్రశ్నలు వేస్తుంటారు. యేసు ప్రభుని కుశల ప్రశ్న వేసినారు. మనల్ని లేరా, మనల్ని దూషించరా, ద్వేషించరా, అపహసించరా, హేళన చేయరా, నవ్వరా, నవ్వుతారు. వీళ్ళందరూ ఎవరు? పైన ఉండేవారు కాదు, లోక సంబంధులు. లోకం తనవాన్ని స్నేహిస్తుంది. హల్లెలూయా! గుర్తుపట్టాలి. దేవుని స్వరమేనా? దేవుడు మాట్లాడుతున్నారా?
హల్లెలూయా! మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడు కాను. మరి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా పైనుండే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఇక్కడే కిందే ఉండాలనుకుంటున్నావా? కిందున్న వాటి మీదే మనసు పెడుతూ, ఆ! వాక్యాన్ని ఎదురిస్తూ, దైవజనులను తిరుగుబాటు చేస్తూ, ఈ ప్రయాస ఎందుకనుకుంటున్నారు? ఒక దైవ సేవకులు నేనే గాని, మరి ఎవరైనప్పటికీ దైవజనులు, ఆత్మ సంబంధులు, నీతిమంతులు, నీతిని అనుసరించేవారు, ప్రభు ఏర్పాటు చేసుకున్న దైవజనులు. గద్దింపుకు లోబడుతున్నావా? తిరుగుబడుతున్నావా? మాకు తెలుసులే, మేము దేవుని బిడ్డలే. యూదులు అంటున్నారు కదా! మాకు తెలుసు అబ్రహాము. మేము అబ్రహాం సంతానం. కానీ అబ్రహాం అలా చేయలేదు. మీరే తిరుగుబాటు చేస్తున్నారు. నేను ఏమైతే తండ్రిదే ఆ సంగతులు చెప్తున్నా మీకు. సత్యాన్ని చెప్పి నన్ను చంపాలని వెతుకుతున్నారు మీరు. చంపాలని చూస్తున్నారు మీరు. అబ్రహాం అలా చేయలే. ఏమి? ఒకటంటే ఒకటి. ఆయన ఒక మాట అంటే ఇంకొక మాట రివర్స్‌లో. హల్లెలూయా! ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా మరి అడుగులు వేస్తున్నారు. జాగ్రత్త. కనుక మీరు మాట వినట్లేదు. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అని వార్త చెప్పారంతే. ఎవరు వాళ్ళ తండ్రి? ఈ లోకాన్ని వెంబడించే వారి తండ్రి ఎవరండి? అపవాది. అపవాది కుమారులైన వారు, కుమార్తెలైన వారు వాక్యాన్ని ఎదిరిస్తారు. వాక్యాన్ని తిరుగుబాటు చేస్తారు. అది. కానీ ఈళ్ళు చెప్పినట్టుగా చెప్తారు. మేము కూడా దేవుని పిల్లలమే, మాకన్నీ తెలుసు. నాకు తెలుసు మీరు దేవుని పిల్లలనే చెప్తున్నారే, నాకు తెలుసు. నా పేరు పెట్టుకున్నారు. కానీ నా వాక్యం చోటేది? అందుకే అంటున్నారు. మీ మీ హృదయంలో వాక్యం చోట్లేదు. హల్లెలూయా! హృదయముల వాక్యాన్ని చోటిచ్చినట్లయితే లోబడతావు. హల్లెలూయా! నువ్వు లోబడినట్టయితే సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఏదైతే పాపమో, ఏదైతే శాపమో నువ్వు జయించగలుగుతావు. నువ్వు దాన్ని జయించలేవు. ఎందుకు? నీలో వాక్యం లేదు కాబట్టి. కనుక నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడ, సహోదరి, నీవైతే దేవుని సంబంధిగా జీవించు. లోక సంబంధిగా జీవించుకుని దేవుని సంబంధిగా ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో లోకం నిన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా! లోకం అనగా మనుషులు నిన్ను నీ ఇంటి వారే ద్వేషిస్తారు, నిందిస్తారు, కావాలని గాయాల పాలు చేసేస్తారు. అప్పుడు నీకు అర్థం కాదు, ఓహో లోకము. లోకాన్ని ప్రేమించేవారు, హృదయముల వాక్యం లేనివారు నిన్ను ద్వేషిస్తారు. సాక్షాత్తు ప్రభు చెప్తున్న మాట అక్కడది. హల్లెలూయా! కనుక నీవైతే వాక్యానికి అవిధేయత జ్ఞానంతో అడుగులు వేయకుండా ప్రభు యొక్క రాకడ సమీపం ఉంది కాబట్టి క్రింద మనం బతుకుతున్న ఈ భూమి మీద కొంతకాలమే, చాలా దూరంలో ఉన్న మన ప్రభుకి మనకి చాలా దూరం ఉంది. ఒక దినాన్ని మరి ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు నేను కూడా పైనుండి వారిగా, హల్లెలూయా, పైనుండి వ్యక్తిగా, నేను ఎప్పటికీ భూ సంబంధం ఇక్కడే ఉంటాను, నేను ఎన్నో దాచుకుని మోసాలు కకృతిపడి ఏ బుద్ధిహీనమైన పనులు చేసుకోకుండా, సాతాను ఎన్నో చెప్తాడు పనికిమాలిన అవి తీయగా ఉంటాయి మనుషులకి. ఏమి? కానీ వాటికి ఎక్కడ కూడా చోటివ్వకుండా దేవుని సంబంధులుగా మీరు జీవించాలి. హల్లెలూయా! అందుకే 8:47లో ఒక మాట ఉంటుంది. ఏమని అంటున్నారు అక్కడ? 47లో దేవుని సంబంధి అయిన వాడు, 8:47, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఎవరి మాటలు వింటారండి? ఈ పక్కనోడు చెప్పిన సోలు, ఆ పక్కనోడు చెప్పిన చెత్త మాటలు వింటాడా? వినడు. నేను పైన ఉండాలని అనుకునే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఏమి వినడు మనుషుల మాటలు. దేవుని మాట వింటాడు. హల్లెలూయా! దేవుని మాట విన్నావా? అప్పుడు నీ మీద అటాక్ చేస్తాడు అపవాది. అప్పుడు నీకు తెలుసు దేవుని ఎవరి సంబంధాలు అనేది. వాడు దేవుని సంబంధ, సాతానుకు చోటిచ్చినవాడు. అప్పుడు నీకు తెలిసిపోతాయి. చాలా సింపుల్ అక్కడ. దేనికి మహిమ? నీవైతే దేవుని సంబంధిగా జీవించాలి. ఎందుకంటే మనం ఎప్పటికీ కింద వారముగా కాదు కానీ ఒకదాన్ని పైకి వెళ్ళిపోతాం. పైకి తీసుకెళ్ళడానికి వచ్చాడు ప్రభువారు మనల్ని. మనం పైవారుగానే ఉండాలి తప్ప నన్ను అట్లనే చేసినాడు, అని చూపించినాడు లూసిఫర్ గాడు. లూసిఫర్ చాలా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తాడు వాడు. చాలా సింపుల్గా గమనించొచ్చాడు. ఆడ మోసాలు, వాడ దగాలు అన్నీ తెలుసు. మాట ఎత్తాడు, నెరవేర్చాడు. ప్రభువారు ప్రధానం చేసుకున్న బిడ్డల్ని, ఇష్టపడిన బిడ్డల్ని తరుగుతున్నప్పుడు ప్రభువారు నన్ను పైకి తీసుకెళ్ళిపోయినారు. పైకి వెళ్ళిపోయినా అప్పుడు నా దగ్గర బైబిల్ లేదు. అప్పటికి ఇంకా మేము దాన్ని ఏమంటారు, బాప్తిస్మం లేదు అప్పుడు ఇంకా నాకు. ప్రభు ఎప్పుడైతే నన్ను ఆకర్షించారో, ఆయన ఎవరని నాకు బయలుపరిచినారో, ఈ లోకంలో ఉన్నదంత ఏంటి ప్రభు చూపించడం, విత్ ఇన్ సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నా మనసును ప్రభు దోచుకున్నాడు. హృదయంలో ఆయన వచ్చేసినారు.
ఎప్పుడైతే వాక్యాన్ని నా గుండె గదిలో చోటిచ్చానో చూడండి ప్రభువారు, ఒక వ్యక్తి మారు మనసు పొందితే చాలు, వాడు వెనకాల పరిగెడతా ఉన్నాడు లూసిఫర్. పెద్ద ఘట సర్పం, చాలా పెద్ద ఘట సర్పం తరుగుతా ఉన్నప్పుడు నేను ఉన్న పళంగా తండ్రి నన్ను పైకి ఉన్న పళంగా పైకి వెళ్ళిపోయినా. హల్లెలూయా. మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి నిలబడ్డా. నిలబెడితే నాకు తెలియకోకుండా వెళ్ళిపోయినాను అక్కడికి. అప్పుడు కింద ఉండేవాడు అంటున్నాడు అనమాట, ఇదేంటి నువ్వు అక్కడున్నావు లూసిఫర్ అక్కడున్నావేంటి నువ్వు? నాకు తెలియకోకుండా నా పరిశుద్ధాత్మ తండ్రి నా లోపల నుంచి మాట్లాడుతూ ఆ వాక్కు నా నోటికి అందిస్తున్నాడు. ఏమని? నేను ఉండు స్థలం ఇది, నేనుండు స్థలం ఇది, నీ ఉండు స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఉండే స్థలం ఏదండి? పైవారం, మనం కింద వారం కాదు. నిన్ను నన్ను కూడా ఈ పాప ఊబులో నుంచి, ఈ భయంకర ఊబులో నుంచి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ప్రభువారు. ఎవరైతే ఆయన మాటలు విని గైకొంటారో, ప్రభువా అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యాలు చేయలేదా ప్రభు, అసలు నచ్చరు అలాంటి, నీ బ్రతుకు మారిందా? ఘటన యూజ్ వదిలేస్తాడు అంతే. ఆయన నామంలోని శక్తి పవర్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం పైవారము కాబట్టి పైనుండే వారము కానీ బిహేవ్ చేయలే భూమి మీద ఉండగా. అంతే తప్ప పేరు పెట్టుకుని క్రైస్తవులను చెప్పుకుంటూ మన ఇష్టానికి అడుగులు వేస్తూ ఉన్నట్లయితే పైవారు కాదు, పైవారి ప్రవర్తన ఏరే ఉంటుంది. ఒక దినాన్ని భూలోకం విడిచిన తర్వాత నేను పైన ఉండాలి అని అనుకునే వ్యక్తులకు ప్రవర్తన, వాళ్ళ మాట తెలిసిపోద్ది. లోపడతారు, ఎక్కువ లోపడతారు, తిరుగుబాటు చేయరు. ఇప్పుడు కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు, అప్పుడే ఉన్న తిరుగుబాటు చేస్తారు యేసయ్య మీద. ఇప్పుడు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఆ యొక్క గుంపులో నువ్వు ఉండకూడదు కుమార్తె. నీవైతే పైనుండి వ్యక్తిగా ఈ భూలోకంలో ఉండగానే నువ్వు పరవాసిగా ఈ భూలోకంలో ఎంతలో ఉండాలి అంతలోనే ఉంటూ ప్రభువుచ్చి ప్రతి మాట విధేయత కలిగి జీవించినట్లయితే నీవు దేవుని సంబంధివి. అందుకే అక్కడ దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. వీళ్ళు దేవుని సంబంధులు కాదు, మేము కూడా అబ్రహాం సంతానమే. తెలుసు అబ్రహాం సంత, కానీ అబ్రహాం క్రియలు నీళ్ళు లేవు అన్నాడు అక్కడ. హల్లెలూయా. కానీ మీరైతే దేవుని సంబంధులుగా దేవుని సంబంధం ఎట్లా ఉంటాడు? సాక్షాత్ జీసస్ చెప్తున్న మాట అక్కడ, దేవుని సంబంధుడు దేవుని మాట వినను. హల్లెలూయా. దేవుని సంబంధి దేవుని మాటలు వింటారు, విని విడిచిపెట్టరు, దాన్ని అనుసరిస్తారు. ఆమేన్. వారు మాత్రమే దేవుని సంబంధులు. ఈ తిరుగుబాటు చేసేవారు దేవుని సంబంధులు కాదు. అపవాదికి చోటిచ్చిన వారు వాడి దగ్గర బాగా నేర్చుకుని ఏం చేస్తారు? ఆయన వీళ్ళు దాడి చేస్తారు. వాడు దాడి చేస్తున్నా నీవైతే ప్రభువు చూసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పై ఉండే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ వాక్యాలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నీవైతే దేవుని సంబంధిగానే జీవించే కృప తండ్రి మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలోనైనా మీరు మార్పు చెందారని నేనైతే అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మార్పు చెంది ప్రభు చెప్పే ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తూ దేవుని సంబంధులుగా మీరు జీవించదురుగాక. ఆమేన్. ఇంకా లోకాన్ని అనుసరిస్తూ, ఇంకా సొల్లు మాటలు మాట్లాడుతూ, బ్రతుకులు దిద్దుకోకుండా, వాక్యంతో సరి చేసుకోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఆలకించిన ప్రభువారు దేవుని మాట విని ప్రతి వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు ప్రభు మాటకి విధేయత కలిగి జీవించండి, పరిశుద్ధాత్మని సంతోషపెట్టే విధముగా. మరి ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం పైన ఉండడానికి ఇష్టపడాలి తప్ప కింద ఉండడానికి ఇష్టపడద్దు. కింద తప్పకోకుండా సమస్య ఎవరి ద్వారాగా? అపవాదికి చోటిచ్చిన వారి ద్వారా వస్తాయి. నేను ప్రభు మాట వింటున్నాను, అమ్మగారు శ్రమ అయితే నువ్వు దేవుని సంబంధమే, ఇక దిగులు పడుకో. ఇందాక ఫోన్ చేస్తే బ్రదర్ వాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని ఇలా చేస్తారు వాళ్ళ లోక సంబంధులు. హల్లెలూయా. లోకము తన వారిని ప్రేమిస్తుంది, లోకము తన వెంట వెళ్ళిపోతుంది. నీవైతే దేవుని మాట వింటూ దేవుని సంబంధిగా జీవించు. ఎవరు ఉండకపోవచ్చు, కానీ ప్రభు నీ పక్షంగా ఉంటే నీతోనే ఉంటారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన మాటకి విధేయత కలిగి జీవించండి. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, మంచి వస్త్రంలో లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆయన మాత్రం దాటిపోకుండా చూసుకోండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడా? ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఏ బంధువు ఉన్నా,
దాని దరిద్రం ఇంకొకటి ఉండదు. యేసు లేని జీవితం దరిద్రమే అంతే. ఎంత తిండి తిన్నా, ఎన్ని వస్త్రాలని, ఎంత బిల్డింగ్స్ ఉన్నా ప్రభు లేకపోతే బ్రతికి వృధా. చెప్పుకోవడానికి మాత్రమే. హల్లెలూయా. చూసుకుని మొరవడం తప్ప అంతకు మించి ఏముండదు అక్కడ. కనుక ప్రభువుని కలిగి ఉంటే పర్లా, ఆయన మాటకి లోబడి జీవిస్తుంటే పర్లా. ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అసలు ఆయన లేకుండా ఇవన్నీ ఉంటే ఎందుకు కదా, సొంత వేస్ట్ కదా. కనుక మీరైతే ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులతో ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయిందా, ఎక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడ పాడైపోయిందో ఆ పాడైపోయిన ప్లేస్ని బాగు చేసుకుంటూ, వాక్యంతో దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ, ప్రభుకి ఇష్టడిగా, పరవాసిగా, దేవుని సంబంధిగా నీవు జీవించే కృప పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. నా ప్రియ రక్షక యేసు, మీకు వందనాలనైనా, స్తోత్రాలనైనా. సత్యమును గూర్చి నాయన చెప్పడానికి భూలోకానికి వచ్చావు తండ్రి. సత్యము ఇదిగో స్వతంత్రులుగా చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవును ప్రభా తండ్రి. సత్య సంబంధి ఎవరంటే నీ మాట విని గైకుని దాన్ని అనుసరించేవాడే సత్య సంబంధి. ప్రభు మీకు వందనాలయ్యా. ఇదిగో మేము మాకు బాగా తెలుసు అబ్రహాం సంతానం. లేదు మీరు అబ్రహాం సంతానం తెలుసు, కానీ అబ్రహాం క్రియలు నీలో లేవు అన్నాడు. యేసు మీకు వంద. ఈ దినాన దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం, కానీ తండ్రి వాక్యానికి అనుకూలంగా మలుచుకోకుండా, వారికి ఇష్టమైన రీతిలో వాక్యాన్ని మలుచుకోవాలంటే అది కాల్చిపడ దహించగినంత ఆటలాడుతున్నారు నాయన దినాన చాలామంది. కనుకనైనా వాక్యం అంటే రెండంచులు వాడి ఖడ్గము కడి పదును కలిగిన వాక్యం. ఆ వాక్యాన్ని ప్రభు ఇష్టానికి మలుచుకోవడానికి లేదు అది. కనుక వాడికి అవకాశంగా యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు చాలామంది, కానీ దానివల్ల నష్టం తప్ప మేలు కలగదు. హల్లెలూయా. ఎందరైతే ప్రభు మేము దేవుని బిడ్డలని చెప్తున్నారో వారు నీ మాటకి విధేయతలు జీవించే కృప దయచేయండి. దేవుని సంబంధం ఎవరంటే దేవుని మాట వినేవాడే. ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుని సంబంధం అయితే నిజంగా నా మాట గైకు నడుచుకుంటాం అన్నాడు. కనుక నా ప్రభ మీరు నా మాట వినట్లేదు కాబట్టి మీరు దేవుని సంబంధాలు కారన్నాడు. దేవుడు మీకు వందనాలయ్యా. నీ దేవుని సంబంధాలుగా జీవించే కృప దయచేయండి అయ్యా. ప్రభా నీవు చెప్పే ప్రతి మాటకి విధేయత కలిగి జీవించాలి ప్రభా. లోక సంబంధిగా లోకాన్ని వెంబడిస్తూ వెళితే ప్రభా అది భయంకరమైన దేవాతండి దుస్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక నేను ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అయ్యా ఈ భూలోకను జీవిస్తున్నాం, ఏది అవసరమో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకుని ప్రభా తండ్రి. అబ్రహాము గారు ఏ విధంగా నడుచుకుంటున్నారు అయ్యా, అట్టి విధముగా దేవుడి ప్రతి మాటకు విధేయత కలిగి జీవిస్తూ దేవుని సంబంధిగా జీవించే కృప వీళ్ళకి దయచేయని ప్రార్థిస్తున్నాను. అవునైనా తండ్రి మీరు లోక సంబంధులు అని అంట. ఎందుకంటే నేను పైనుండి వాడను. అవును తండ్రి, పైనుండి వాడు చెప్పే సంగతులు భూలోకంలో జీవించే మానవుడు వినలేడు. ఎవడంటే నీ మాటకి విధేయత కలిగి అజ్ఞానంతో అడుగులు వేసాడు వెండు. కానీ ఎవరైతే ఈ భూలోకాన్ని విడిచిపెడతాడో ఒక దినాన మరొక లోకం ఉంది, ఆ లోకంలో నీకు వెళ్ళాలి, ఆ పై నేను ఉండాలి, ఈ కింద వాడిగా నేను ఉండకూడదు అనుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోకుండా ఈ భూలోకంలో జీవిస్తూ కూడా నేను పరవాసిని, నేను దేవుని సంబంధిని, ఒక దినాన్ని లోకాన్ని విడిచిన తర్వాత అదిగో ఆయన పైన ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు అక్కడ ఉండాలి అని అనుకునే వ్యక్తి ఖచ్చితంగా ఈ లేఖనాల్లో నువ్వు నాతో మాట్లాడుతూ ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తారు. కానీ జీవించే కృప ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో యూట్యూబ్ ఛానల్లో వీళ్ళందరూ దర్శించండి. నీ మాటలు కొట్టివేస్తే ఒక దినాన్ని అక్కడ కొట్టివేయబడతారు, ప్రవేశం ఉండదు. కానీ నీ మాటను రిసీవ్ చేసుకుని ఆ ప్రకారం జీవించి దేవుని సంబంధులుగా జీవించే కృపద ఇచ్చేది. ఏదున్నా లేకపోయినా ప్రభ నీ ఉంటే చాలు. ఎంత సంపాదన ఉన్నా ప్రభ సంపాదన పరలోకానికి పైవాడిగా జీవించలేడు. కానీ ఈ భూమి మీద జీవిస్తూ ఉండగాని ఎస్ఐ నీవేం చెప్పావో నీ ప్రతి మాటకి ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో అనుసరిస్తారో వారు మాత్రం దేవుని సంబంధాలు కనుక ఒక దినం లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో సదాకాలం నీ రాజ్యంలో ఉండాలని అంటే ఈ క్షణ మంది బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని విధేయత కలిగి ముందుకు కొనసారి సహాయం చేయమని, ఎదిరించే తీసేయమని దేవుని మాట వింటారు కనుక ఈ బిడ్డలందరూ కూడా అనుదిన వాక్యాన్ని వీక్షిస్తూ లేఖనాలు ధ్యానిస్తూ నీ పాద మొరపెడుతూ నీ ప్రతి మాట విధేయత కలిగి జీవిస్తూ ఒక దినాన్ని ప్రభ పరలోక రాజ్యంలో తండ్రి ఇదిగో వీరు దేవుని సంబంధాలు అనే విధంగా వారు ఉండే కృపద ఇచ్చేయమని ఏ సంస్థ ప్రార్థిస్తూ ఈ బిడ్డలందరినీ కుటుంబాలు మీ చేతులకు అప్పగించిన పరలోక మా ప్రీతండి. అన్ని విషయంలో దేవా వినాశనం దీవిస్తున్నానయ్యా. కృపయక్షం రెంటూ వచ్చినగా వరకు నేను సమస్యలను విడిపించండి, అపదని ఎదిరించి దేవా తండ్రి నైనా ముందు కొనసాగ సహాయం చేయమని దేవుని సొత్తులుగా, దేవుని ప్రజలుగా, దేవుని సంబంధాలుగా జీవించే కృప దయచేసి మహిమ తెచ్చుకోనమని, వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వదించమని
అన్ని విషయంలో కృప తోడుగొంచమని జయం విజయం దయచేయమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డలను ఆశీర్వదిస్తున్న పరలోక మా ప్రియ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎల్లరిని దీవించును గాక.